హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు ఏంటంటే మనకు వచ్చిన కీస్ ఎలా అంటే మనకి గేమ్ ఆడితే మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని దాంట్లో ఎలా ఇవ్వాలని చూపిస్తాను చూడండి. అయితే ఇక్కడ మనకు తలనొప్పి ఏంటంటే గేమ్ ఆడిన కొద్దీ గేమ్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే గేమ్ ప్రతిది ఏది టచ్ చేసినా కూడా యాడ్ అనేది ఉంటుంది. ఇది హ్యామ్స్టర్లా లేదు, స్కామ్స్టర్లా ఉంది. ఇక్కడ చూడండి, కింద బాక్సెస్లో మనకు సైకిల్స్ ఉన్నాయి కదా, ఈ సైకిల్స్ని ఒక్కొక్కటి మెర్చ్ చేస్తే అనమాట ఆ సైకిల్ లెవెల్ పెరుగుతుంది. ఇక్కడ పైన 4th లెవెల్ చూడండి. ఇప్పుడు సైకిల్ యొక్క టాప్ స్పీడ్, హ్యాండ్లింగ్ ఇవన్నీ మారుతూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇవి టచ్ చేసిన ప్రతిసారి వీటికి కూడా అంటే ఇవి టచ్ చేసిన ప్రతిసారి కూడా మనకి యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఇది పెద్ద తలనొప్పి. ఒకసారి గేమ్ అయితే చూపిస్తాను మీకు నేను. ఇది చేసిన తర్వాత చూడండి, 4 to 4 మళ్ళీ అలా పెరుగుతుంది, లెవెల్ అనేది పెరుగుతుంటుంది అనమాట. గేమ్ కూడా ఒకసారి మీకు ఆడి చూపిస్తాను. ఆ కోడ్ వస్తుంది కదా, ఆ కోడ్ని కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేస్తే మనకి కీ వస్తుందో కూడా ఒకసారి చూపిస్తాను. మళ్ళీ మీకు డౌట్స్ ఉంటే కనుక నిన్న ఆల్రెడీ చేశాము, బట్ ఈరోజు కూడా చేద్దామని చేస్తున్నాను వీడియో. సో ఇలా ఉంటుంది గేము. ఇలా వచ్చిన తర్వాత మీరు రేస్ కొట్టిన తర్వాత ఓపెన్ అవుతుంది చూడండి. సో చూడండి, మళ్ళీ యాడ్ ఏది కొట్టినా సరే యాడ్. దీంతోనే మనకు ఒక 1 అవర్, రోజులో 1 అవర్ ఈ 4కి సంపాదించడం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇది హ్యామ్స్టర్ లాగా కాదు, స్కామ్స్టర్ లాగా ఉంది. ముందైతే మెర్చ్ చేద్దాము. మెర్చ్ చేసిన తర్వాత ఆడదాం. సో ఓకే, మెర్జ్ అయిపోయిందంటే ఇక్కడ లెవెల్ అప్ లేదు కాబట్టి మెర్జ్ అవ్వట్లేదు రెండు. సో ఒకసారి రేస్ స్టార్ట్ చేద్దాం మనం. ఒకసారి ఇప్పుడు రేస్ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. గేమ్ ఆడుతున్నాను. ఈ గేమ్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే చూడండి, నో థ్యాంక్స్ అయితే కొడితే అయిపోతుంది, స్టార్ట్ అయిన గేమ్. సో ఈ గేమ్ మొత్తం అంటే ఫస్ట్ ప్లేసే రావాల్సిన పని లేదు. మనం ఏ ప్లేస్లో వచ్చిన పని లేదు. కాకపోతే క్రాష్ అవ్వకుండా, ఈ చెట్లని రాళ్ళని క్రాష్ అవ్వకుండా అలా ప్లే చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే గేమ్ మొత్తంలో మనం ఫస్ట్ ప్లేసే రావాలి అని ఏం లేదు. ఈ గ్రాఫిక్స్ కూడా వాడేమో అద్భుతమైన గ్రాఫిక్స్ ఏం కాదు, చాలా చెత్తగా ఉన్నాయి. దీని గురించి అని మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఈ మధ్య. అయితే హ్యామ్స్టర్ వాడు నాకు అనిపించింది అంటే హ్యామ్స్టర్ వాడికి కూడా అమౌంట్ కావాలి. అంటే కొన్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేయాలంటే వీడికి అమౌంట్ కావాలి. మేబీ దాని గురించి అయ్యిండొచ్చు. కానీ అలా అని చెప్పి మరీ మన పేషెంట్స్ని ఇంత టెస్ట్ చేయకూడదు. మరి అంటే మొన్న పిక్సెల్వర్స్ చూసాం కదా, వాడు ఇంత ఇలాగే చేసి మనని మోసం చేశాడు, అది కాయిన్స్ ఇవ్వకుండా. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మీకు చూడండి, ఇది నాది 5th గేమ్ 6th గేమ్. ఇది మీకు చూపించడం కోసం ఆడుతాను అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇంకో గేమ్ ఆడదాము. ఇంకా కీ రాలేదు. లెఫ్ట్ సైడ్లో మనకి కీ వస్తుంది అనమాట. ఆ కీ వస్తేనే మనకి ఆ కోడ్ని మనం అక్కడ పేస్ట్ చేస్తే మనకి వస్తుందంట. ఒక కోడ్ వస్తుంది మనకి. ఆ కోడ్ చేస్తేనే మనకి కీ వస్తుంది. చూద్దాం ఈ గేమ్ ఆడిన తర్వాత అయినా ఆ కోడ్ వస్తుందేమో. అయితే మొన్న పిక్సెల్వర్స్ గురించి చెప్తున్నాం కదా, పిక్సెల్వర్స్ ఏంటంటే ఇలాగే అన్నీ మనం ట్యాప్ చేస్తూ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము. బట్ లాస్ట్లో ఫైనల్గా ఏం జరిగింది, వాడు వెస్టింగ్ పీరియడ్ అని లేకపోతే గేమ్ ఆడిన ఈ లెవెల్స్ వాళ్ళకి ఇస్తానని చెప్పేసి చాలా ఫ్రాడ్ అది. ఎందుకంటే జనాల వీక్నెస్తో ఆడుకోకూడదు. నాకు తెలిసి అలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల నెక్స్ట్ టైము ఏమవుతుందంటే మనకి ఇలాంటి కొత్తగా ఏమైనా జెన్యున్గా ఎయిర్ డ్రాప్స్ ఇద్దాం అనుకున్న వాళ్ళు వచ్చినా కూడా మనం ఏం చేయలేమన్నమాట. అంటే మన నమ్మకం కోల్పోతారనమాట. వేరే కొత్త వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది అలాంటి వాళ్ళ వల్ల. సో ఇది అలా జరగకూడదు అనుకుంటున్నాను. ఇంకోటి దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఒక్క గేమే కాదు, వీడు ఇంకా గేమ్స్ రాబోతున్నాయి దీంట్లో అని చెప్పాడు. అంటే ఇలాంటి ఇంకెన్ని ఆడాలో తెలియదు. యాక్చువల్గా ఈ జూలైలో టోకెన్ జనరేషన్ ఈవెంట్ పెడతా అన్నాడు, అది ఇప్పటివరకు పెట్టలేదు. చూద్దాం మరి. ఇదిగోండి గేమ్ అయిపోయింది. ఇక్కడ ఈవెంట్లో పైన చూస్తే లెఫ్ట్లో హ్యామ్స్టర్ అది ఉంది కదా, ఎలక బొమ్మ, దానిపైన క్లిక్ చేస్తే మన కోడ్ కనిపిస్తుంది. ఇదిగోండి కోడ్ ఉంది కదా, ఈ కోడ్ తీసుకొని మనం ఇప్పుడు కాపీ చేసుకొని ఇప్పుడు కాపీ చేసుకోవాలి. ఈ కాపీ చేసుకున్న తర్వాత కాపీ చేసుకున్నాను కదా, కాపీ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వెళ్దాం మనం. దేంట్లోకి హ్యామ్స్టర్ టెలిగ్రామ్ ఉంది కదా, టెలిగ్రామ్లోకి హ్యామ్స్టర్ దాంట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను మీకు ఫ్రెష్గా. అంటే ఎక్కడ చేయాలి స్టార్టింగ్ నుండి అనేది. ఇక్కడ ఎక్స్చేంజ్లోకి రండి. ఇక్కడ కింద ప్లే గ్రౌండ్ ఉంది కదా, సో ఈ ప్లే గ్రౌండ్ ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీరు ఈ బైక్ రైడ్ 3D ఎన్హాన్సర్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఇక్కడ పేస్ట్ ద కోడ్ హియర్ అని ఉంది కదా, అక్కడ పేస్ట్ చేయండి. మనం అక్కడ కాపీ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత రీడమ్ చేస్తే ఒక్క నిమిషం రీడమ్ కొడతాను. రీడమ్ చేయండి. ఇప్పుడు చూడండి, రీడమ్ చేయగానే మీకు ఇక్కడ పైన సక్సెస్ అని వస్తుంది. ఇదిగోండి సక్సెస్ అని వచ్చింది. 1/4 అంటే రోజుకి 4 కీస్ వేస్తాడు. ఒక కీ ఆల్రెడీ సంపాదించి నేను అలాగా ఆల్మోస్ట్ అన్ని కీస్ చేశాను. నేను 4 కీస్ చేశాను. వీడియో చాలా లాంగ్ అవుతుంది చెప్పడానికి. అయితే మెయిన్గా చెప్పాలనుకుంటే దీంట్లో ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా రాబో రోజుల్లో ఇంకా చాలా కీస్ అయితే అంటే చాలా గేమ్స్ అయితే రాబోతున్నాయి. మరి అది మన యొక్క పేషెన్స్ని టెస్ట్ చేయడమే అయినట్టు అది.
మన పేషెన్స్ టెస్ట్ చేస్తున్నట్టు వాళ్ళు. అంటే చాలామంది క్విట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇదే ఆల్మోస్ట్ 135-200 MB ఉంది గేమ్ ఆడడానికి. ఇలా మిగతా అలా వేసుకుంటూ పోతూ ఇంకా గేమ్స్ వస్తూ ఉంటే విసుగొచ్చేస్తుంది. అసలు ఎప్పుడు లాంచ్ చేస్తాడన్న మాట మీద కూడా లేడనమాట. సో మరి జనాలు చాలామంది క్విట్ అయిపోతారు. నేనైతే ఇప్పుడు లార్డ్ లెవెల్కి దగ్గరలో ఉన్నాను మాస్టర్ నుండి. సో నెక్స్ట్ లార్డ్ లెవెల్ నుంచి క్రియేటివ్ అనేది పెట్టాడు. సో ఇవన్నీ క్రియేటర్ అని పెట్టాడు. సో అక్కడ దాకా వెళ్ళలేము, లార్డ్ లెవెల్కి రావచ్చు. బట్ ఇలా జనాలతో ఇంత పేషెన్సీ కనుక మనం ఉంటే కనుక చాలామంది క్విట్ అయిపోతారు, చాలామంది ఆడలేరు కూడా. దీని గురించి ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే దీని గురించి మరి ప్రత్యేకించి గంటన్నర స్పెండ్ చేస్తూ కూర్చోలేరు కదా. ఏదో ట్యాప్ చేస్తూ కలెక్ట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో ఇది అంటే యాక్చువల్గా వీళ్ళైతే మనతో ఆడుకుంటున్నట్టే. ఏమో మేబీ పిక్సెల్ వర్స్ లాగా ఇది అయ్యిందంటే కనుక రాబో ఎయిర్ డ్రాప్స్ అయితే ఇంకా మనకు పూర్తిగా నమ్మకం అయితే కోల్పోతాము. ప్రస్తుతానికైతే ఇది ఎలాగో ఇప్పటిదాకా చేశాం కాబట్టి దీన్ని కంటిన్యూ చేయండి. ఈ కోడ్స్ ఇది చెప్తున్నాను, ఇది 3వ కోడ్. నేను గేమ్స్ ఆడేసాను, మీకు రఫ్గా చూపిస్తాను అంతే. ఇప్పటి వరకు మనం దీన్ని ఎలాగూ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇంకొక 15-20 డేస్ మేబీ ఉండొచ్చు. ఆగస్ట్ 14th అయితే అంటున్నారు, మరి చూడాలి. ఇంకా ఇది కాకుండా మీకు మంచి ఎయిర్ డ్రాప్స్ అంటే కనుక నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. బ్లూమ్ ఒకటి అండ్ డాగ్స్ ఒకటి, అది మంచి ఎయిర్ డ్రాప్స్. అవి ఏంటంటే వీటిలాగా ట్యాప్ చేస్తూ కలెక్ట్ చేస్తూ లెవెల్స్ పెంచుతూ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, మాస్టర్, గ్రాండ్ మాస్టరు, ఇలాగా లార్డ్, క్రియేటరు, ఇలాంటి లెవెల్స్ ఏమి ఉండవు దాంట్లో. సింపుల్, మనం వెళ్ళామా, రోజుకు డైలీ చెకింగ్ చేసామా, కాయిన్స్ కలెక్ట్ చేసుకున్నామా. అండ్ అలాంటి ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి, వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను. బట్ వీడియోస్ చేసే కన్నా ముందే మీకు కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన 2 లింక్స్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్స్ అవి ఒకటైతే ఓన్ బ్లాక్ చైన్, సొంత బ్లాక్ చైన్ మీద వస్తుంది. ఇంకో డాగ్స్ ఏమో మన టెలిగ్రామ్ ఓనర్ ఉన్నారు కదా, ఆయనదే అంటున్నారు. మరి చూడాలి అది ఎంతో నిజం అనేది, మెల్లిమెల్లిగా వివరాలు బయటకు వస్తాయి. ఆ రెండింటికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎట్ ది సేమ్ టైం డౌట్స్ ఉన్నా కూడా మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు, టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ మీరు నన్ను క్వశ్చన్స్ రూపంలో మీరు అడగండి, దాన్ని బట్టి నేను అక్కడ మీకు క్లియర్ చేస్తాను. అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కామెంట్స్ చేసినా పర్లేదు, కామెంట్స్లో కూడా నేను రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ హ్యామ్స్టర్కి సంబంధించింది. నా ఒక్క ముక్కలు చెప్పాలంటే ఇది హ్యామ్స్టర్ కాదు, స్కామ్స్టర్ అనొచ్చు దీన్ని. ఎందుకంటే మరి అలా చేస్తున్నాడు, వాడి పనితనం అలా ఉందన్నమాట. మనతో ఆడుకుంటున్నట్టే ఇలా రోజు ఒకటి పెట్టి రోజు ఒక టాస్క్ ఇస్తూ, టాస్క్ అప్పటికప్పుడు అయితే అనుకోవచ్చు, దీంట్లో యాడ్స్ చూస్తేనే మీకు హెడేక్ వచ్చేస్తుంది. సో దానివల్ల నేను స్కామ్స్టర్ అంటున్నాను. బట్ చూద్దాం, ఈ ఆగస్ట్ 14th రిలీజ్ అన్నారు కదా, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇక్కడ వరకు చేసి మధ్యలో వదలలేం కదా. సో నిండా మునిగినాక ఇంకా చలేందుకు అన్నట్టు చేద్దాము. సో అదే అండి, ఇక వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే, అలా నా ఎంకరేజ్ చేయండి. ఇంకా మీకు నెక్స్ట్ ఎయిర్ డ్రాప్స్, అప్కమింగ్ ఎయిర్ డ్రాప్స్కి సంబంధించి అన్ని వీడియోస్ నేను తీసుకొస్తాను. ఇది ఇంకోటి ఏంటి అంటే పై నెట్వర్క్ సంబంధించి చాలామంది నన్ను అడుగుతున్నారు, అంటే ఈ యూట్యూబ్ అంటే కామెంట్స్ దీంట్లో కాదు, నా పర్సనల్గా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళందరికి సంబంధించి అండ్ మీకు కూడా మంచి వీడియో అయితే తీసుకొస్తాను. ఎప్పుడు ఎగ్జాక్ట్గా రిలీజ్ డేట్ అనేది మ్యాక్సిమం నాకు మోడ్స్తో కొంతమంది పై మోడ్స్తో కొంచెం టచ్లో ఉన్నారు, నాకు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడాను ఎప్పుడు అనేది, అది మొత్తం ఒక వీడియో తీసుకొస్తాను మీకు పై నెట్వర్క్కి సంబంధించి కేవైసీలు కానీ, మైగ్రేషన్ కానీ, ఫేస్బుక్ వెరిఫికేషన్ ఏం కావాలన్నా కూడా నేను చేసి పెడతాను ఫ్రీగా. మీరు టెలిగ్రామ్ మీకు లింక్ ఇస్తాను, దాంట్లో టచ్లోకి రండి. మీరు ఎక్కడ, నేను ఉండేది హైదరాబాద్లో అయితే హైదరాబాద్లో ఫ్రీగా చేద్దాం, ఒక రోజు కలుద్దాం ఎక్కడైనా. అలా మీ దగ్గరలో ఉంటే రోజు కలుస్తాను నేను, ప్రాబ్లం ఏం లేదు, మీకు చేసి పెడతాను అన్నీ ఫ్రీగా.